తెలంగాణ పౌర సరఫరాల శాఖ చేపట్టిన క్షేత్రస్థాయి విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత 6 నెలలుగా బియ్యం తీసుకొని రేషన్ కార్డుల వివరాలను సేకరించగా ఏకంగా 96,000 కార్డులు అనుమానాస్పదంగా తేలాయి. అధికారులు చేపట్టిన విచారణలో మే 22 వరకు మొత్తం 6,000కు పైగా రేషన్ కార్డులు అర్హత లేనివిగా గుర్తించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డే ప్రాథమికంగా ఉండడంతో భారీగా దరఖాస్తులు కూడా వస్తున్నాయి. ఈ అవకాశాన్ని కొందరు అనర్హులు సద్వినియోగం చేసుకొని అక్రమంగా రేషన్ కార్డులు పొందుతున్నారని తెలుస్తోంది. మే మొదటి వారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 90.71 లక్షల రేషన్ కార్డులు ఉండగా వాటి పరిధిలోకి 2.93 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా. వీరి కోసం ప్రభుత్వం ప్రతి నెల 1.90 లక్షల టన్నుల బియ్యాన్ని డీలర్లకు పంపిస్తోంది. సన్న బియ్యం పథకం అమలు అయిన తరువాత ఎక్కువగా నిరుపేదలు రేషన్ తీసుకోవడానికి బార్లు తీరుతున్నా 1.6 లక్షల మంది మాత్రం పత్తా లేకుండా పోయారు. ఎక్కడా వారు రేషన్ తీసుకుంటున్నట్లు రికార్డులు కూడా లేవు. దీంతో పౌర సరఫరాల శాఖ వారి జాబితా తీసి ఆయా మండలాల్లో తహసీల్దార్ల ద్వారా క్షేత్రస్థాయి విచారణ చేయిస్తోంది. లబ్ధిదారులు సదరు చిరునామాలో నివసిస్తున్నారా లేదా మరణించారా అని పరిశీలిస్తున్నారు. విచారణలో 100 ఏళ్ల వయసు పైబడి చనిపోయిన వారు కూడా రేషన్ లబ్ధిదారుల జాబితాలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. మరికొందరికి 2 వేర్వేరు కార్డుల్లో పేరున్నట్లు కూడా సమాచారం. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని పౌర సరఫరాల శాఖ ప్రధాన కార్యాలయానికి పంపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విచారణ పూర్తయిన తరువాత వరుసగా 6 నెలల నుంచి రేషన్ తీసుకొని వారిని అర్హత లేకున్నా రేషన్ కార్డులు పొందిన వారి కార్డులను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు పౌర సరఫరాల శాఖ వర్గాల సమాచారం. ఇది ప్రభుత్వ వనరుల దుర్వినియోగాన్ని అరికట్టడానికే సహాయపడుతోంది. అంతేకాకుండా ఈ కేవైసీ చేయించుకొని వారి కార్డులను కూడా తొలగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.